జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగంటి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. విద్యార్థుల బంగారు భవితే కూటమి సర్కార్ లక్ష్యం. పార్వతీపురం షైనింగ్ స్టార్ కార్యక్రమంలో మంత్రి లోకేష్ హామీ. రోడ్డెక్కిన సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులు. వెబ్ కౌన్సిలింగ్ వద్దంటూ మాన్యువల్ ప్రకారం బదిలీలకు ఆప్షన్ ఇవ్వాలని డిమాండ్. కార్పొరేట్ కళాశాలల నిలువు దోపిడీ నశించాలి. విశాఖలో ఎస్ఎఫ్ఐ నేతల డిమాండ్. ప్రభుత్వ విద్యా వ్యవస్థను ప్రైవేటు రంగానికి మించి అద్భుతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో విద్యారంగంలో అనేక సంస్కరణలు తెస్తున్నానని, అహర్నిశలో కష్టపడి పనిచేస్తున్నానని, సంస్కరణల ద్వారా రాబోయే 4 ఏళ్లలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన షైనింగ్ స్టార్ అవార్డ్స్ 2025లో భాగంగా పార్వతీపురంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లాలో 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన 95 మంది, ఇంటర్మీడియట్లో ప్రతిభ కనబరిచిన 26 మందిని మంత్రి లోకేష్ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ మెరుగైన ఫలితాల సాధనకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పుస్తకాలు, మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టామని, ఇది సంస్కరణలో తొలి అడుగు మాత్రమేనని తెలిపారు. మీరు ఆంధ్రప్రదేశ్ బిడ్డలు, మీ ప్రతిభను గుర్తించే బాధ్యత నాది అంటూ స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి తిరిగి తమ పాఠశాలలకు సేవ చేయాలని కోరారు. 5 crores, 2 crores లైబ్రరీస్ పెట్టాం సార్, 180 లైబ్రరీస్. 3 crores తో అగస్త్య తోటి ఓవరాల్ ర్యాంక్స్ లో 3వ స్థానంలో మన జిల్లా ఉంది. ఇంటర్కి వచ్చేగల మనం 2వ స్థానంలో ఉన్నాం. ఓవరాల్ ర్యాంక్స్ చూసేగల మనం మన్యం జిల్లా 3వ స్థానంలో ఉంది. ఆల్ ఆఫ్ యూ ఆర్ టుడే ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నమ్మేది ఒకటి, ప్రభుత్వ విద్యని బలోపేతం చేయాలి, విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకురావాలి, మన పిల్లలకి మంచి భవిష్యత్తు కల్పించాలి. ఈరోజు పెద్ద ఎత్తున పరిశ్రమలు రాబోతున్నాయి. బయటోళ్ళకి ఉద్యోగాలు కాదు, మన పిల్లల్ని బాగా స్కిల్ అప్గ్రేడేషన్ చేయాలి, విద్య అందించి వాళ్ళకే ఉద్యోగ ఉపాధి కల్పించాలి లక్ష్యంతో మేమందరం పనిచేస్తున్నాం. రాష్ట్రంలో కూటమి పనితీరు బాలేదని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పత్రికాముఖంగా చెప్పగానే చెప్పారని తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ అన్నారు. నేడు నగరంలో ఒక ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నో ఆశయాలతో మహానీయుడు నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ పరిస్థితి ప్రస్తుతం ఆగమ్యగోచరంగా మారిందన్నారు. నిలకడలేని మంత్రిత్వాలతో పాలన చేయడం కష్టమని, ఎవరు తప్పు చేసినా 1 టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోతారని సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్టేట్మెంట్ కి అర్థం ఏంటో ప్రతి ఒక్కరూ అవగతం చేసుకోవాలని కోరారు. పాలన గాడి తప్పడానికి కారణం మంత్రి లోకేష్ అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఈ సంవత్సరం పరిపాలన వెలగొందనేది స్వయంగా ఆయన చెప్పారు. ఎన్టీఆర్ వారసుడు జూనియర్ ఎన్టీఆర్. ప్రజలు ఎంతో ఆశపడి 160 సీట్లు ఇచ్చి కూటమి ప్రభుత్వం గెలిపించుకున్నారు. నాడు ఆ పాలన మాకొద్దు అన్న ఆలోచనతో ప్రజలు విసిగెత్తి ఖండాల నుంచి వచ్చి కూటమి ప్రభుత్వాన్ని అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీని గెలిపించాం. మరి ఈరోజు ఈ ప్రభుత్వ పనితీరుపైన ప్రజలు అన్ని జిల్లాల్లోని మాట్లాడుతున్నారు. మరి నిన్నే మనం చూసాం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు గాడి తప్పితే వదులుకోవడానికి సిద్ధమని చెప్పన్నారు. ప్రభుత్వానికి, పార్టీకి నష్టం కలిగిస్తే ఉపేక్షించాలంటున్నారు. 1 టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోతారంటే అది మీ ఇష్టం అంటున్నారు. ఇది ఏ సాక్షి పేపర్ రాస్తే పక్క తీసి పడేయచ్చు, కానీ ఒక ప్రధాన పత్రిక అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసిన కథనం అంటే ఇవి సీఎం గారి మాటలు. అంటే ప్రభుత్వ పనితీరు బాగోలేదని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారని మనం చేస్తున్నాం. ఇవాళ
లోకేష్ పదవులు అమ్ముకున్నారు. నేను నిరూపించగలను. మిస్టర్ లోకేష్, నువ్వు రేపు రెడీ అయితే నేను వైజాగ్లో ఉన్నాను, రేపు ముఖాముఖి చర్చ సిద్ధం. నేను ఈరోజు పార్టీని భ్రష్పట్టించావు, పక్క పార్టీ వాళ్ళని తీసుకొని పదవులు ఇచ్చుకున్నావు. ఈవేళ బీవీరామ్ ఎప్పుడు పదవుల కోసం ఎప్పుడు ఏడవలేదు. నేను ఒక సైనికుడి మాదిరిగా పనిచేశాను తప్ప పదవుల కోసం నాడు పనిచేయలేదు, నేడు పనిచేయలేదు, రేపు పనిచేయను. నేను తెలుగుదేశం పార్టీ సభ్యుడిగానే ఉంటాను తప్ప నన్ను ఎవరు తీయలేరు మనం చేస్తాను. ఎందుకంటే ఇది ఎన్టీఆర్ పెట్టిన పార్టీ. ఈరోజు ఈ సైనికుడు ఒకటే కోరుతాడు, రక్షకుడు రావాలని మనం చేస్తాం. ఈరోజు ఒకటే అడుగుతాం ప్రజల్ని, ఎన్టీఆర్ వారసుడు జూనియర్ ఎన్టీఆరా లేదా లోకేషా? ప్రజలు డిసైడ్ చేయాలి. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సత్కరించి షైనింగ్ స్టార్ పేరుతో అవార్డులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగం సంకల్పించిన క్రమంలో ఈ రోజు ఆంధ్ర యూనివర్సిటీ అంబేద్కర్ అసెంబ్లీ హాల్లో జరిగిన షైనింగ్ స్టార్ అవార్డుల బహుకరణ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటుగా ప్రభుత్వ విప్ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, ఎంపీ శ్రీభరత్, ఆయిల్ అండ్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గంటి బాబ్జీ, జిల్లా కలెక్టర్ యమన్ హరేంద్ర ప్రసాద్, విద్యాశాఖ రాష్ట్ర స్థాయి అధికారులు డిఈఓ ప్రేమ్ కుమార్, ఏపీసీ చంద్రశేఖర్లు పాల్గొని విద్యార్థులకు అవార్డులను బహుకరించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన షైనింగ్ స్టార్స్ డ్రీమ్ గ్రాటిట్యూడ్ వాల్స్ ను అతిథులు పరిశీలించారు. కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 121 మందికి అవార్డులు బహుకరణ చేశారు. 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన 83 మందికి, ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించిన 38 మందికి అతిథులు అవార్డులు అందజేశారు. ఒక్కో విద్యార్థికి 20,000 రూపాయల క్యాష్ ప్రైజ్, మెడల్, ప్రశంసా పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ విద్యకే కూటమి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. విద్యార్థుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కష్టపడి పనిచేస్తుందని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి సమాజంలో గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. వారం రోజుల్లో తల్లికి వందనం అందించబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ దేశానికి సేవ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి మీ అందరితో కూడా ఈరోజు నేను ఈ కార్యక్రమం పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా మన విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారికి, ప్రభుత్వం తరఫున వారి ఆలోచనలను వెన్నుదట్టి ప్రోత్సహించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మరియు అధికారులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతకు మునుపు ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమం చేయాల. రాష్ట్ర వ్యాప్తంగా ఒక మండలాన్ని యూనిట్గా తీసుకొని ఆ మండలంలో టాపర్స్గా వచ్చినటువంటి విద్యార్థుల్ని జిల్లా కేంద్రంలో వారికి ఆర్థికంగా ఒక బహుమతి అందజేస్తూ, మెడల్స్ ఇస్తూ, అప్రిషియేషన్ సర్టిఫికేట్ ఇచ్చి వారిని మరింత ఉన్నత చదువుల వైపు ప్రోత్సహిస్తూ వీరిని స్ఫూర్తిగా తీసుకొని వచ్చే విద్యా సంవత్సరంలో మరింత ఎక్కువ మంది మంచి ఉన్నత స్థితిలో మార్కులతో మంచి రిజల్ట్ ఇచ్చే విధంగా భవిష్యత్తులో ఒక ఆశతో, ఒక సంకల్పంతో ముందుకు వచ్చే విధంగా ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసేందుకు మంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఒకటే చెప్తాను. భరత్ గారు మీతో అడిగినప్పుడు జీవితం చెప్పారు, అదేవిధంగా మీ సంకల్పాలు చెప్పారు. ఇక్కడ మీరు రాసిన డ్రీమ్స్ ఉన్నాయి. అక్కడ చూస్తే నాకంతా డాక్టర్స్ కనిపించారు, భరత్ గారికి ఏమో ఐఐటి కనిపించింది, కలెక్టర్ గారికి ఏమో ఐఏఎస్ కనిపించింది, ఎవరి ఫీల్డ్ వాళ్ళే కనిపించింది. కానీ కొంతమంది, ఒక అమ్మాయి నేను నర్సు కావాలనుకుంటున్నాను, జ్వరంతో బాధపడినటువంటి వాళ్ళకి వాళ్ళ బాధలు తగ్గించాలని చెప్పాను. దిస్ ద గ్రేట్ థింగ్. అంటే ఆవిడ అమ్మాయి దృష్టిలో గొప్పగా కనిపించింది. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం 2nd గ్రేడ్ ఉపాధ్యాయులు నిరసన బాటపట్టారు. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు జరుపుతామని తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాన్యువల్ పద్ధతిలోనే కౌన్సిలింగ్ జరపాలని డిమాండ్ చేస్తూ విశాఖలో జరిగిన టీచర్ల నిరాహార దీక్షకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. జీవీఎంసీ వేదికగా 2nd గ్రేడ్ టీచర్స్ అయితే కనుక ఈరోజు నిరసన చేపట్టారు. తమ న్యాయమైన సమస్య పరిష్కరించేంత వరకు కూడా నిరసన కొనసాగిస్తామని చెప్పి, తమకు మాన్యువల్ పద్ధతిలోనే ట్రాన్స్ఫర్ జరగాలని చెప్పి ఒక డిమాండ్తో ఈరోజు
టీచర్స్ ఉపాధ్యాయులందరూ కూడా నిరసన బాట పట్టడం జరిగింది. అయితే మాన్యువల్ పద్ధతి ఏంటి, అసలు మాన్యువల్ పద్ధతి ద్వారా ఎటువంటి మేలు జరుగుతుంది, అదేవిధంగా ఆన్లైన్ విధానం ద్వారా ఎటువంటి నష్టం వాటిల్తుందన్న విషయం ఈరోజు మనం నిరసనకారుల దగ్గర నుంచి అడిగి తెలుసుకుని మేషారు అసలు ఎందుకని ఈరోజు ఇంతమంది గురువులందరూ ఒకే చోట కలవడం, ఏంటి అసలు ఏ నష్టం వాటిల్తుంది, మాన్యువల్ అదేవిధంగా ఆన్లైన్ విధానాల వ్యత్యాసం ఏంటి? ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక విశాఖపట్నం స్టీరింగ్ కమిటీ మెంబర్ అండి నేను. నా పేరు అరుణ్ కుమార్. ఈరోజు ఉపాధ్యాయ సంఘాలతో రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు జరిపినటువంటి చర్చల్లో చాలా స్పష్టంగా ఎడ్జిటి ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ విధానాన్ని ప్రవేశపెడతామని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మరలా కూడా ఆ మాటని దొంగలో తొక్కి వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ని ముందుకు తీసుకురావడం జరిగింది. దీనివల్ల సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులకు వారికి 3,000కు పైగా పాఠశాలలు ఉంటాయి. వాటిని ఆప్షన్స్ రూపంలో పెట్టుకోవడానికి చాలా కష్టతరం అవుతుంది. వారికి ఏ పాఠశాల వస్తుందో కూడా తెలియదు. చాలామంది అవగాహన లేనటువంటి సీనియర్ ఉపాధ్యాయులు కానీ వారికి కావాల్సినటువంటి స్థానం కూడా రాకుండా పోతుంది. కాబట్టి మాన్యువల్ కౌన్సిలింగ్ విధానాన్ని పెట్టాలని మేము అందరం కూడా కోరడం జరిగింది. దానికి ఉన్నతాధికారులు కూడా ఒప్పుకోవడం జరిగింది. కానీ ఈరోజు వారు మాట తప్పి ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న మేము అందరం కూడా అన్ని జిల్లాల్లో కూడా విద్యాశాఖ అధికారి కార్యాలయాల ముట్టడిని విజయవంతంగా చేయడం జరిగింది. ఈరోజు ఉపాధ్యాయుల యొక్క ఆవేదనని ప్రభుత్వం అర్థం చేసుకోకపోవడం మీ అందరం కూడా బాధపడుతున్నాం. మీ అందరం కూడా ఫ్రెండ్లీ ప్రభుత్వం వస్తుందని మేము అందరం నమ్మాము. కానీ ఈరోజు మా ఆవేదన అర్థం చేసుకోకుండా ముందుకెళ్తున్నారు. అందువల్ల వెంటనే గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ బాబు గారు ఈ విషయాన్ని చొరవ తీసుకొని ఉన్నతాధికారులతో మాట్లాడి ఏదైతే ఇది ఫైనాన్షియల్తో కూడుకున్నది కూడా కాదు సార్, ఒక 2 రోజులు టైం కేటాయించి ఏదైతే మెజారిటీ ఉపాధ్యాయులు కోరుకుంటున్నారో వారి యొక్క డిమాండ్ని అమలుపరిచే విధంగా చొరవ తీసుకొని మంత్రివర్యులు ఉన్నత విద్యాశాఖలతో మాట్లాడి వెంటనే ఆ స్టేట్మెంట్ వచ్చే విధంగా మేము అందరం కూడా ఎదురు చూస్తున్నాం సార్. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కూడా రిలే నిరాహార దీక్షలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా చేయడం జరుగుతుంది. ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం కూడా చేస్తాము. మా రాష్ట్ర శాఖ వారు ఇచ్చిన పిలుపు కూడా మేము రేపు సెక్రటరీ ముట్టడి కార్యక్రమం కూడా మరి విజయవంతంగా చేస్తాము. ఎందుకంటే ఆ కార్యక్రమం జరగకముందే మాకు మంచి ఒక ఏదైతే మా డిమాండ్ ఉందో ఎడ్జిటి మాన్యువల్ కౌన్సిలింగ్ అనేది ప్రభుత్వం నుంచి అది వస్తుందని మేము ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నిన్న ముట్టడి కార్యక్రమం, ఈరోజు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు విశాఖపట్నం వేదిక. విశాఖపట్నంలో ఈరోజు రాత్రి బస చేస్తున్నటువంటి మంత్రి నారా లోకేష్ని కలిసే అవకాశం ఉందా? కలిసి మీ ఆవేదనను మొరపెట్టుకునే విధంగా తప్పనిసరిగా మంత్రి గారిని కలిసే అవకాశం ఉంటే మా రిప్రజెంటేషన్ ఇస్తాం సార్. అయితే మంత్రి గారు రాత్రి 10కి కానీ రారని తెలిసింది. ఇప్పుడు పాఠశాల ముఖ్య కార్యదర్శి గారు 3 గంటలకి అంబేద్కర్ హాల్లో మీటింగ్ ఉందని తెలిసింది. కాబట్టి కోన శశిధర్ గారు ఆయన కలిసే ప్రయత్నం అయితే చేస్తాం సార్. ప్రధానంగా మా డిమాండ్ ఒకటే, ఎస్జిటీలు అన్ని ఆప్షన్స్ పెట్టుకోలేం కాబట్టి మాకు మాన్యువల్ పెట్టండి అని డిమాండ్ చేస్తున్నారు. అది ప్రధానంగా. ఎందుకంటే మాన్యువల్ అనేటువంటిది ఎక్కడ ఏ విధంగా జరిగితే బాగుంటుంది అంటారు? మాన్యువల్ పద్ధతి అంటే అందరినీ రోజుకు ఒక 500 మందిని పిలుస్తారు. స్క్రీన్ మీద ఏ వేకెన్సీలు చూపిస్తూ ఉంటారు. కోరుకున్న వేకెన్సీ వల్ల క్లోజ్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆఖరిలో ఉన్న వ్యక్తులకి, అంటే 1000 దాటాక 1000 నుంచి 2500 ఉన్న వ్యక్తులకి ప్లేసులు తగ్గుతున్న క్రమంలో వాళ్ళు కావాల్సిన మండలాన్ని ముందు ఆప్ చేస్తారు. అందులో వాళ్ళకి నచ్చిన ప్లేస్ ఉంటే తీసుకుంటారు, లేదంటే ఇంకో మండలం ఓపెన్ చేయమంటారు. వాళ్ళు ఏదో ఒక మండలంలో వాళ్ళకి నచ్చిన ప్లేస్ తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఇక్కడేం జరుగుతుంది, వెబ్లో మొత్తం ఉన్న 2500 వేకెన్సీలు 1, 2, 3, 4 ఇచ్చుకుంటూ రావాలి. ఇక్కడ ఏఎస్ఆర్ జిల్లా అంటే ఏజెన్సీ 11 మండలాలు కూడా కలిసి ఉన్నాయి. అసలు వాటి పాఠశాలలు ఎక్కడున్నాయో టీచర్లకు తెలియదు. ఈ తెలియని క్రమంలో అన్నిటినీ సెలెక్ట్ చేస్తేనే, అంటే కంపల్సరీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనే వ్యక్తి ఉంటాడు, రేషనలైజేషన్ వ్యక్తి ఉంటాడు. వీళ్ళు 2500 వేకెన్సీలు పెడితేనే అది సబ్మిట్ అవుతుంది. అది పెట్టలేని పరిస్థితుల్లో మేము అన్ని పెట్టలేం కాబట్టి మాకు మాన్యువల్గా బోర్డు మీద చూపించండి, మేము వచ్చేటప్పటికి ఏది ఉంటే అది తీసుకుని మేము హ్యాపీగా ఆ పాఠశాలకు వెళ్ళిపోతాం అనేది ఎస్జిటీల డిమాండ్. గతంలో ఏ విధంగా జరిగేదండి? గతంలో ట్రాన్స్ఫర్లు ఏ విధంగా జరిగేది? గతంలో ట్రాన్స్ఫర్లు కూడా గత ట్రాన్స్ఫర్లు 2023లో అయితే వెబ్ జరిగింది. 2017లో సేమ్ ఇలాగే మేము పోరాటం చేసాం. ఆనాడు వెబ్ అంటే మరి ఆనాడు డిఈఓ కార్యాలయాన్ని ముట్టడి చేస్తే ఆ రోజు చర్చలకు పిలిచి దాన్ని మాన్యువల్గా మార్చారు. సో ఇప్పటికి కూడా అందరికీ మాన్యువల్గా మార్చమని లేదు. మాకు ఆల్రెడీ హెచ్ఎంస్ వెబ్ అయిపోయింది, స్కూల్ అసిస్టెంట్లు వెబ్ అయిపోయింది, పండితులు పీటీలకు వెబ్ అయిపోతుంది. ఎస్జిటీలు మాత్రమే ఎందుకు కోరుతున్నారు? ఒక 2500 విశాఖపట్నంలో ఉన్నాయి. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి తీసుకుంటే 3500 ఖాళీలు ఉంటాయి. వీటిని వరుసగా మేము పెట్టుకోలేము ఆప్షను. ఇవన్నీ పెడితే తప్ప మాకు సబ్మిట్ అవ్వదు, ఇంత చేయలేము, ఏ పాఠశాల ఎక్కడుందో మాకు తెలియదు కాబట్టి మాకు మాన్యువల్ పెట్టండి అని వాళ్ళు మొర పెట్టుకుంటున్నారు. ఆ మొరను వినకుండా
రాత్రి నుంచి మరీ మా కార్యదర్శి పాఠశాల కార్యదర్శి వారు ఎలా చేశారంటే ఎంఈఓల్ని ఒత్తిడి చేయించి ఫోనులు చేయించి అక్కడే ల్యాప్టాప్లు ఇచ్చి కూర్చోబెట్టి మీరు కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసే విధంగా ప్రెజర్ చేస్తున్నారు. ఇది సరైనది కాదు. వారు కూడా విద్యాశాఖలో ఉపాధ్యాయుల నుంచి వచ్చిన వారే ఎంఈఓలు కూడా, కాబట్టి వాళ్ళని కూడా సహకరించమని కోరుతున్నాం. తప్పనిసరిగా ఎస్జిటిలకి మాన్యువల్ కౌన్సిలింగ్ అనేది జరపాలి. గవర్నమెంటు ఉపాధ్యాయ సంఘాలతో మీటింగ్ పెట్టి ఎస్జిటీలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వెబ్ ఆప్షను మీకు అవకాశం లేదు, మేము మాన్యువల్ పెడతామని చెప్పి సంఘాల ముందు అందరి ముందు ఒప్పుకొని ఈరోజు ఇంత నిన్న డీవాప్స్ ముట్టడి చేసాం. అన్ని జిల్లాల్లో చేసినా కూడా అంత మండు టెండలో మహిళలు ఎక్కువ మంది వచ్చినా కూడా ఈ రోజుకి వాళ్ళు మేము వెబ్బే ఇస్తామన్నాము, మాన్యువల్ అని ఎక్కడా రాసి చెప్పలేదు అని అధికారులు అహంకారంతో మాట్లాడుతున్నారు. ఆ విధానం వల్ల పోయిన గవర్నమెంట్ ఏమైందో, ఒక ప్రవీణ్ ప్రకాష్ వల్ల మొత్తం గవర్నమెంటే 175 సీట్లు ఈరోజు 10 సీట్లకు అయినాయి. అదే విధానాన్ని వీళ్ళు కూడా అవలంబిస్తున్నారు. ఇంతమంది మహిళలు ఉపాధ్యాయులు రోడ్డు మీదకి వచ్చినప్పుడు కూడా మా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎక్కడున్నారో మాకైతే తెలియలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేనున్నాను, నేను చేస్తాను, ఏజెన్సీ టీచర్స్ అందరినీ నేనే దింపుతాను అనే మాట ఇచ్చి ఇప్పుడుకొచ్చి ఎక్కడ ఏం జరుగుతుందో ఎక్కడ యూనియన్ లీడర్స్తో మాట్లాడడం కూడా మా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇప్పటివరకు చేయలే. మేము అడిగేది ఒకటి మాన్యువల్ ఇవ్వమని. ఎందుకంటే 8 ఇయర్స్ ఉన్న వాళ్ళు 2000 ఆప్షన్స్ పెట్టాలి, దానివల్ల ఇబ్బంది అవుతుంది. మాకు ఏ ప్లేస్లు ఎక్కడ ఉన్నాయో మాకు తెలియదు, ఏజెన్సీలో ప్లేస్లు ఏమన్నది మాకు తెలియదు. అది తెలుసుకుని పెట్టేసరికి ఇక్కడ నెట్ పనిచేయదు, అనేక అవకతవకలు జరుగుతాయి. మహిళా టీచర్లు ఎక్కువ మంది మాన్యువల్ అంటే అందరూ అక్కడ ఉంటాం, రూపాయి ఖర్చు లేదు. మేము డిఏలు అడగలేదు, హెచ్ఆర్ఏ అడగలేదు, పిఆర్సీ అడగలేదు. మీరు వచ్చి 1 ఇయర్ అయినా ఒక పైసా బెనిఫిట్ లేదు. ఏమనంటే ఫస్ట్కి జీతం ఇస్తున్నాడు, కష్టపడే కూలోడికే ఫస్ట్కి జీతం ఇస్తారు. ఉద్యోగం చేసే మాకు ఫస్ట్కి జీతం ఇస్తానని ఒక పెద్ద అవార్డులు ఇచ్చినట్టు ఫీల్ అయిపోయి మేము ఫస్ట్కి జీతం ఇస్తున్నామంటారు. ఇది అసలు ఖర్చుతో పని లేదు, ఆఫీసర్లు చెయ్యలేము అని ఒకే ఒక సాకుతో చెప్తున్నారు. ఆఫీసర్లు చేయలేమని చెప్తే సిఎస్సి వాళ్ళు ఊరుకునే అంత సహృదయం వాళ్ళకేం లేదు. ఒక డిఈఓ నేను చేయనంటే వెంటనే నువ్వు వెళ్ళిపోయి నేను సస్పెండ్ చేస్తాను అనే పోకళ్ళలో ఉండే మనుషులు డిఈఓలు చేయలేరు. డిఈఓ ఆఫీసులో ఒత్తిడి ఎక్కువైపోయిందని ఒక కుంటి సాకుతో ఈరోజు మమ్మల్ని అందరినీ ఎర్ర టెండర్లో తిప్పుతున్నారు. ఈ రోజుకి కానీ వెబ్బే పెడతాము, మాన్యువల్ పెట్టాము అంటే ఇది రేపు అమరావతిలో సిఎస్సి ఆఫీసు ముట్టడి చేస్తున్నాం అంటే ఒకటి వాళ్ళు బలవంతంగా పెట్టిస్తున్నారు ఎంఈఓలకి ఫోర్స్ చేసి. అయినా కూడా ఇక్కడితో కాదు, ఇంకా మాకు డిఎల్ రావాలి, పిఆర్సీ రావాలి, హెచ్ఆర్ఏ రావాలి. అనేక అవకతవకలతో ఈ గవర్నమెంట్ని ఎలా చెయ్యాలో నిలదీసి ప్రశ్నించాలో మా ఉపాధ్యాయ సంఘాలకే ముందు తెలుసు. మేము టీచర్స్ ఎంత నెమ్మదిగా ఉంటామో మా మీద కానీ ఏదైనా ఒత్తిడి చేస్తే తేనె పట్టులాగా విజృంభిస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఆన్లైన్ విధానం అయితే కనుక పారదర్శకంగా పద్ధతిగా ముందుకు వెళ్తుందని చెప్పి ప్రభుత్వం వాదన, మీరేమంటారు సార్? ఒక ఉదాహరణ ఎగ్జాంపుల్ ఏంటంటే 2023లో వెబ్ కౌన్సిలింగ్ ద్వారా టీచర్స్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఈరోజు సుమారు 350 మంది సీనియర్ మోస్ట్ ఉపాధ్యాయులు, ఎక్కువగా లేడీస్ పెద్ద ఎత్తున ఏజెన్సీకి వెళ్ళిపోవడం జరిగింది. ఏజెన్సీకి వెళ్ళిపోయి ఈరోజు ఎందుకు వెళ్ళిపోయారంటే వెబ్ ఆప్షన్స్లో వాళ్ళు తెలియని ప్లేసులు, తెలియని మండలంలో ఏ ప్లేస్ ఎక్కడో తెలియదు కాబట్టి వాళ్ళు ఆ విధంగా కోరుకోవడం వల్ల, కోరుకోవడం వల్ల ఈరోజు మారుమూల ప్రాంతాల్లో వాళ్ళు ప్లేసెస్ రావడం జరిగింది. దానివల్ల ఈరోజు చాలామంది అనారోగ్యం పాలైపోయారు, చాలామంది వియ్యాలు కూడా ఇచ్చే పరిస్థితి ఉందండి ఆవేళ 2023లో వెళ్ళిన ఉపాధ్యాయులు. కాబట్టి ఇంత లోపోజితంగా ఉంది. సుమారు 2000, 3000 ఆప్షన్స్ పెట్టుకోవడం అంత ఆసామాజిగా అంత ఈజీ కూడా కాదు. కాబట్టే మేము మాన్యువల్ కౌన్సిలింగ్ కావాలి, వెబ్ కౌన్సిలింగ్ వద్దంటున్నాం. చాలా కష్టతరమైంది. మాన్యువల్ అనుకోండి, మాకు కావాల్సిన మండలం వెళ్తారు, అడుగుతారు, వాళ్ళకి కావాల్సిన ప్లేస్ అడుగుతారు, అది లేకపోతే పక్క మండలంకి వెళ్ళి అడుగుతారు. కాబట్టి అది చాలా ఈజీ ప్రాసెస్. కాబట్టి మేము తప్పనిసరిగా మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టాలని చెప్పి ప్రధాన డిమాండ్తో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో రిలీజ్ చేస్తున్నాం. రేపు పెద్ద ఎత్తున అమరావతిలో విద్యాభవన్ ముట్టడానికి కూడా రైడెడ్ విద్యాభవన్ ముట్టడికి కూడా మేమందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్తాం కూడా అని చెప్పేసి మేము తెలియజేస్తాం. చూసాం కదా చదువు చెప్పే గురువుల ఆవేదన ఏ విధంగా ఉందో. ఎందుకంటే ఒక గురువు స్థాయి అంటే ఒక విద్యార్థికి ఉత్తమ భవిష్యత్తు అందించాలంటే పాఠశాల ఎలిమెంటరీ స్టాండర్డ్ నుంచే సాధ్యపడుతుంది. కాబట్టి అంటే పునాది దిట్టంగా వేసేది ఈ గురువులే. ఇలాంటి గురువుల ఆవేదన ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఈ ఆన్లైన్ విధానం కాకుండా అంటే వెబ్ ఆప్షన్స్ కాకుండా మాన్యువల్ పద్ధతిలో అంటే వాళ్ళకి నచ్చిన చోట సుమారు రాష్ట్రంలో ఉన్నటువంటి 3000 పోస్టులకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్ జరుగుతున్నాయి. కాబట్టి దీని అంతా పారదర్శకంగా ముందుకు వెళ్ళే విధంగా, తమకు అందరికీ అనుకూలంగా ఉండే విధంగా, అంటే ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాలలు కూడా
వెబ్ ఆప్షన్ వల్ల వెళ్ళిపోవడం జరుగుతుంది. దానివల్ల పూర్తిగా నష్టం అవుతుంది. చాలామంది అనారోగ్యాలు పాలవుతున్నాం కూడా గురువులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రహించి తమ సమస్యను పరిష్కరిస్తే సరే, లేదంటే కనుక రేపు విజయవాడలో భారీ ముట్టడి కార్యక్రమాన్ని కూడా వాళ్ళ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు అయితే కనుక భారీ ముట్టడి కూడా ఎత్తిస్తున్నామని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రజెంట్ జీవీఎంసీ దగ్గర ఉపాధ్యాయుల ఆవేదనకు సంబంధించినటువంటి విషయం. కెమెరామెన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి. మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం అంత్యక్రియలు ఆయన స్వగ్రామం విశాఖ జిల్లా గాజువాకలో నిర్వహించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పల్లా శనివారం ఉదయం 11 గంటలకు విశాఖ సీతంపేటలోని నివాసం వద్ద తుది శ్వాస విడిచారు. ఆదివారం ఉదయం అక్కడి నుంచి గాజువాక తీసుకొచ్చిన ఆయన పార్థివ దేహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. మాజీ ఎమ్మెల్యేగా, కార్మిక నేతగా ఆయన సేవలను గుర్తు చేసుకున్న ప్రజలు తండోపతండాలుగా వచ్చి పల్లాకు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అధికార లాంఛనాల నడుమ అంతిమయాత్ర కొనసాగింది. కొత్త గాజువాక హైస్కూల్ రోడ్డులోని శ్మశాన వాటికలో దహన సంస్కారాలు నిర్వహించారు. పార్టీలకు అతీతంగా తరలివచ్చిన రాజకీయ ప్రముఖులు పల్లా సింహాచలం పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి సింహాచలం కుమారులనే ఎమ్మెల్యే తదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, శంకర్రావులను పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, విశాఖ ఎంపీ భరత్, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిపి సంకభ్రత భాక్షి తదితరులు ఎమ్మెల్యే పల్లాకు ధైర్యం చెప్పి ఓదార్చారు. ఎందుకంటే అతను మా అందరికీ కూడా ఒక భీష్ముడిలేటోడు. ఎందుకన్నా భీష్ముడు ఎందుకనుకున్నానంటే, నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు, నర్సీపేటలో ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు పల్లా సింహాచలం గారిని చూడడానికి ప్రత్యేకంగా వచ్చేవాడిని ఇక్కడ గాజువాక. అంటే ఆ రోజుల్లో యూనియన్ లీడర్ అతను, చాలా పెద్ద యూనియన్, ఆల్ యూనియన్స్కి ఇతనే లీడరు. అన్ని యూనియన్లు మెయింటైన్ చేయడం చాలా చిన్న విషయం కాదు. ఎలా మెయింటైన్ చేస్తున్నాడు, అతను ఉన్న లీడర్షిప్ ఏంటి, అతను ఉన్న క్వాలిటీ ఏంటి అని చెప్పి చూడడం కోసం వచ్చేవాళ్ళు మేము. అప్పుడు నా వయసు చిన్న వయసు 20, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాకు చిన్నప్పటి నుంచి రాజకీయం ఇంట్రెస్ట్ కాబట్టి వచ్చేవాడిని. ఆ రోజులో బుల్లెట్ మీద, కారు కూడా కాదు, బుల్లెట్ మీద తిరుగుతూ ఉండేవాడు. ప్రతి యూనియన్కి ఎలా తిరుగుతూనే ఉండేవాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు. అతని దగ్గర నుంచి వెళ్ళి చూసి అతని క్వాలిటీస్ అన్ని చూసి ఎలా చేస్తున్నాడు, యూనియన్ ఎలాగ ఆర్గనైజ్ చేస్తాడని చెప్పి ఆలోచించేవాళ్ళని. అతను చూసుకొని ఒక విధంగా చెప్పాలంటే అతను చూసే నేను కొన్ని విషయాలు నేర్చుకోవడం జరిగింది. మరి ఈ స్థాయికి వచ్చామంటే అటువంటి పెద్ద బ్లెస్సింగ్స్ వల్ల వచ్చాం. వాళ్ళు చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడే చూశాను నేను, చాలా బాగా 56 సంవత్సరాలు అయితే 56 సంవత్సరాలు అని చెప్పి అంటున్నారు. ఏదేమైనా అతని తాలూకు బ్లెస్సింగ్స్ ఉండాలి మా అందరికి కూడా. దేశంలో క్రీడా రంగాన్ని కొద్దిమంది కార్పొరేట్ కంపెనీల దిగ్గజాలు తమ కబంధ హస్తాల్లోకి తీసుకుని ఐపీఎల్ మ్యాచ్ నిర్వహణను ఫ్రాంచైజీ ఏర్పాటు చేసి వ్యాపార సంస్థగా మార్చడం వల్ల యువత చెడిపోతున్నారని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వై రాంబాబు, కె అచ్యుతరావులు ఆరోపించారు. ఈరోజు ఏఐవైఎస్ విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ పార్క్ ఆవరణలో జరిగిన విలేకరుల సమావేశంలో వారిరువురు మాట్లాడుతూ క్రీడల్లో వ్యాపార వనరుగా మార్చుకుని ప్రస్తుతం దేశంలో యువతను ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్తో ఆకర్షించి వేల మధ్యతరగతి కుటుంబాలను అప్పుల ఊబిలోకి నెడుతున్న ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ నిర్మూలనకు ప్రభుత్వాలు ముందుకు రావాలని డిమాండ్ చేశారు. వీటికి బానిసైన వారి ద్వారా ఐపీఎల్ నిర్వహణ సమయంలో ఏడాదికి 8.50 లక్షల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయంటే ఎంత పెద్ద మొత్తంలో నిర్వహణ జరుగుతుందో ఇటీవల విడుదలైన గణాంకాలు చెబుతున్నాయన్నారు. విదేశాల నుంచి దోచుకుంటున్న బెట్టింగ్ యాప్స్ ను కట్టడి చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి విఫలం చెందాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతటి ఆర్థిక సంక్షోభాన్ని సృష్టిస్తున్న ఐపీఎల్ మ్యాచ్లను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు ఎన్ మధురెడ్డి, పి శివకుమార్, మురళి పాల్గొన్నారు. ఫ్రాంచైజీల టీములుగా ఏర్పడి వేల కోట్లాది రూపాయల వ్యాపారాన్ని నిర్వహిస్తూ తద్వారా ఏడాదికి 8,50,000 కోట్ల రూపాయల ఆన్లైన్ గేమింగ్, ఈ క్రికెట్ సంబంధించిన బెట్టింగ్లు విదేశాల నుంచి చాలామంది దోచుకుంటూ ఉన్నారు. దీనివల్ల ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది చిన్నతరగతి మధ్యతరగతి కుటుంబాలు, యువత, యువకులు, ప్రజలు క్రికెట్ మీద ఉన్న అభిమానంతో బాల్కి, ఓవర్కి, సిక్స్కి అనేక విధాలుగా బెట్టింగ్ యాప్లలో సొమ్మును పెట్టి కోల్పోయి వాళ్ళ జీవితాన్ని కూడా ప్రాణాలు పోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అప్పులు ఊబిలోకి నెట్టివేస్తూ ఉన్నారు. ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
ప్రజల యొక్క శ్రేయస్సు కోసం పనిచేసే ప్రభుత్వాలు మావని చెప్పి ప్రచార బట్టలు కోట్లాది రూపాయలు ప్రచార బట్టలు చేసుకున్నారు. కానీ 8,50,000 కోట్ల రూపాయలు ఈలో బెట్టింగ్ యాప్ల ద్వారా ప్రజలు అక్రమంగా విదేశాలకు వెళ్తుందంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నారని చెప్పేసి ఏవైపుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవైపు మనకు ఒక చట్టం ఉంది, ఆన్లైన్ గేమింగ్ సంబంధించిన ఒక చట్టం ఉంది. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం 12,000 కోట్ల పన్ను పొందుతూ ఉంది. దాని ద్వారా అని చెప్పేసి గణాంకాలు ఈరోజు పేపర్లో కూడా వచ్చాయి. పొందుతున్నప్పుడు ఇటువంటి వాటి కట్టడం చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు విఫలం చెందుతుందో అర్థం కావడం లేదు. ఈ దేశ ప్రజల యొక్క మాన ప్రాణాలు, వాళ్ళ యొక్క భవిష్యత్తు కానీ ఇంకేమో ముఖ్యమని చెప్పేసి నరేంద్ర మోడీ గారిని రాష్ట్ర ప్రభుత్వాలు మేము అడుగుతా ఉన్నాము. కోటనరవ గ్రామ సర్పంచ్గా దొడ్డి కృష్ణ అందించిన సేవలు అమూల్యమైనవని గ్రామస్తులు పేర్కొన్నారు. దొడ్డి కృష్ణ 22వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు దొడ్డి కిరణ్ ఆధ్వర్యంలో గ్రామంలో పేదలకు చీరలు, రేషన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. 1982లో గ్రామ సర్పంచ్గా సుమారు 600 ఇళ్లు మంజూరుకు 200 ఎకరాలకు ఎత్తిపోతల పథకం ద్వారా పంట పొలాలకు నీరు అందించిన ఘనత ఆయనకే చెందుతుందని దొడ్డి కిరణ్ అన్నారు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా గ్రామంలో ఆయన పేరు మీద ఒక కమ్యూనిటీ హాల్, స్కూల్లో ఆయన విగ్రహాన్ని గ్రామస్తులు నెలకొల్పడం ఆయన వారసులుగా తాము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ప్రతి ఏటా ఆయన వర్ధంతి నాడు గ్రామంలో క్రమం తప్పకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. మన ఈ గ్రామంలో ఆయన సొంత గ్రామమైన కోటనరవ గ్రామంలో దొడ్డి కృష్ణ గారు 1982లో ఈ గ్రామానికి ప్రెసిడెంట్గా చేసి సుమారుగా 600 ఇళ్ళు కాలనీకి ఇవ్వడానికి ఈ కోటనరవలో కృషి చేశారు. దాని తర్వాత ఏదైతే ఇప్పటికీ విశాఖ జిల్లాలో ఏకైకంగా నడుస్తుందంటే అది ఒక ఎత్తిపోతుల పథకమే. ఆ ఎత్తిపోతుల పథకం నుంచి 200 ఎకరాలకి నీరు 2 పూట్ల కూడా మొత్తం ఒక సంఘం ఏర్పడి ఈ గ్రామస్తులందరికీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఆయన హయాంలో అది కూడా ఎత్తిపోతుల పథకాన్ని తేవడం జరిగింది. దానికి కానీ గ్రామస్తులందరూ గుర్తించి ఆయనకు ఒక కమ్యూనిటీ హాల్, ఈ స్కూల్లో విగ్రహం అయితే ఇవన్నీ కూడా గ్రామ ఆధ్వర్యంలో కట్టడం జరిగింది. ఎప్పుడూ ఈ గ్రామం అందరూ ఆధ్వర్యంలో ఉండి ఆయన వర్ధంతికి సహకరించి ఆయన, ఎందుకంటే ప్రతి మనిషి పుట్టిన తర్వాత ఆయన సర్వీస్ చేస్తాడు. ఏదైతే ఆయన సర్వీస్ చేశాడో ఆ సర్వీస్కి రోజు నిదర్శనంగా ఒక గ్రామంలోనే ఒక కమ్యూనిటీలు కానీ ఆయనకి విగ్రహం కానీ గ్రామం అంతా కట్టడం అనేది అరుదు. అటువంటి గొప్ప వ్యక్తి దొడ్డి కృష్ణ గారు కడుపును పుట్టడం ఎంతో అదృష్టంగా మేము భావిస్తూ, ఇంత మంచి అవకాశం వచ్చిందంటే మా నాన్నగారు పెంపకం, ఆ పెంపకం ద్వారా ప్రజల్లో సర్వీస్ చేయాలి నిరంతరం అని చెప్పేసి అని ఎప్పుడూ నేను ఆశించేవాడిని. అందులో భాగంగా ఆయన ప్రతి వర్ధంతి రోజు కూడా పేదవాళ్ళకి శారీస్ పంచడం అయితే కానీ, నాకు తోచింది రేషన్ ఇవ్వడం అయితే కానీ ఏదో ఒక కార్యక్రమం ఆయన గుర్తింపుగా చేయడం జరుగుతుంది. విద్యా హక్కులు చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులు తల్లిదండ్రులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి చదువును అంగడి సరుకులా అమ్ముకుంటున్నారని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆరోపించారు. నేడు సంపత్ వినాయకుని ఆలయం ఎదురుగా ఉన్న ఒక ప్రైవేట్ కళాశాల ఎదుట జరిగిన ఎస్ఎఫ్ఐ నిరసన కార్యక్రమంలో విద్యార్థి నాయకులు మాట్లాడుతూ ఏమాత్రం చట్టాలను గౌరవించకుండా కళాశాలల్లో యూనిఫామ్లు, పుస్తకాలు అమ్ముకుంటున్నారని, ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకమన్నారు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులకు ఎనలేని ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే కళాశాలల్లో జరుగుతున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని, లేకుంటే విద్యార్థుల సత్తా చూపిస్తామని హెచ్చరించారు. నా పేరు అజయ్, ఎస్ఎఫ్ఐ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు. ఈరోజు మనం విశాఖపట్నం నగరంలో చూసుకుంటే ప్రతి ప్రైవేట్, కార్పొరేట్ విద్యాశాలలో కూడా విద్య పేరుతో వ్యాపారం అనేది విపరీతంగా చేయడం జరుగుతుంది. ఈరోజు మేము ఇంపల్స్ కళాశాలకు రావడం జరిగింది కంప్లైంట్ ఇవ్వడం వల్ల. వీళ్ళు
బుక్స్కి యూనిఫామ్స్కి కలిపి 15,000 రూపాయలు అనేది విద్యార్థుల దగ్గర నుంచి అక్రమంగా వసూలు చేస్తున్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ ప్రకారం ఎటువంటి ప్రైవేట్ కళాశాలకు కూడా పుస్తకాలు కానీ యూనిఫామ్లు కానీ అమ్మే అధికారం ఉండదు. కానీ వీళ్ళు విద్యార్థుల దగ్గర నుంచి అక్రమంగా 15,000 రూపాయలు వసూలు చేసి బుక్స్ యూనిఫామ్లు వ్యాపారం అనేది చేస్తున్నారు. ఈరోజు మనం చూసుకోవచ్చు, విద్య అనేది ప్రతి ప్రైవేట్ కాలేజు కార్పొరేట్ కాలేజీలు కూడా వ్యాపారంగా చేయడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఎస్ఎఫ్ఐగా ఎన్నో ఏళ్ళ నుంచి ఎదిరిస్తూనే వచ్చాం. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్య కూడా ఈ కాలేజీల మీద కూడా తీసుకోవట్లేదు. ప్రభుత్వ నిబంధనలకి వ్యతిరేకంగా ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలో పుస్తకాలు మరియు స్టేషనరీ ఏవైతే ఉన్నాయో అమ్మకూడదని చెప్పేసి 2009 యాక్ట్ సెక్షన్ 1C ప్రకారం ఎటువంటి పుస్తకాలు విక్రయం చేయకూడదని చెప్పేసి గవర్నమెంట్ జీవో నెంబర్ 91ని తీసుకొచ్చింది. ఏదైతే ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు ఈ యొక్క జీవో నెంబర్ని వ్యతిరేకంగా ఇక్కడ పుస్తకాలు వ్యాపారాన్ని చేస్తూ ఉన్నాయి. పుస్తకాలు వ్యాపారం పేరుతో ప్రజల దగ్గర నుంచి వాళ్ళ యొక్క రక్తాన్ని రాబందులా పీక్ తింటూ వేలకు వేల దోపిడీని వసూలు చేస్తూ ఉన్నాయి. దీనివల్ల తల్లిదండ్రులు మరియు విద్యార్థులు చాలా ఆర్థిక ఇబ్బందులు గురవుతున్నారు. ఇదే కాకుండా 1982 ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఈ యొక్క కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలలో ఏదైతే గవర్నమెంట్ విడుదల చేసిన ఏవైతే ఫీజు సెక్షన్ ఉందో ఆ ఫీజు సెక్షన్ అనేది నోటీస్ బోర్డులో పెట్టాలి. దాని ప్రకారమే ఫీజులు వసూలు చేయాలి తప్ప వీళ్ళు ఆ యొక్క ఏవైతే ఆ ఫీజు రిసిప్ట్ అనేవి నోటీస్ బోర్డులో ఎక్కడ కూడా పెట్టలేదు. అదే కాకుండా ఆ యొక్క నిబంధనలకు వ్యతిరేకంగా ఈరోజు ఈ యొక్క ఇంపల్స్ కళాశాలలో 1,15,000 చొప్పున ప్రతి విద్యార్థి నుంచి ఫీజులను వసూలు చేస్తున్నారు. ఇదే కాకుండా పుస్తకాల పేరుతో 15,000 రూపాయలు ప్రతి విద్యార్థి నుంచి వసూలు చేస్తున్నారు. దీన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థుల బంగారు భవితే కూటమి సర్కార్ లక్ష్యం. పార్వతీపురం షైనింగ్ స్టార్ కార్యక్రమంలో మంత్రి లోకేష్ హామీ. రోడ్డెక్కిన సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులు. వెబ్ కౌన్సిలింగ్ వద్దంటూ మాన్యువల్ ప్రకారం బదిలీలకు ఆప్షన్ ఇవ్వాలని డిమాండ్. కార్పొరేట్ కళాశాలల నిలువు దోపిడీ నశించాలి. విశాఖలో ఎస్ఎఫ్ఐ నేతల డిమాండ్. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.